పైథాన్ ఫీచర్స్‌ని చూద్దాం. సో, పైథాన్ ఫీచర్స్ ఏమేంటి అంటే లైక్ ఫస్ట్ వచ్చేసి దానిది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అన్నమాట. ఇది మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అవ్వడం వల్ల ఏంటి అంటే లైక్ దీంట్లో మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, అవి దాంట్లో మనకి ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్‌క్యాప్సులేషన్ వీటన్నిటిని సపోర్ట్ చేస్తాయన్నమాట. సో, ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ప్రోగ్రామర్‌కి కోడ్‌ని రీయూజబుల్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి మనకి దాని యొక్క ఫస్ట్ ఫీచర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అవ్వడం వల్ల అది మనకి చాలా రీయూజ్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి అది ఒక ఫస్ట్ ఫీచర్. సెకండ్ ఫీచర్ వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రీ అనమాట. సో, ఇది మనకి ఓపెన్ సోర్స్ కాబట్టి ఈజీగా మనం వాడుకోవచ్చు. ఇట్ ఈస్ పోర్టబుల్. దీని యొక్క థర్డ్ ఫీచర్ వచ్చేసి పోర్టబుల్ అనమాట. అంటే ఏంటి ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి మనం పోర్టబుల్ దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. లైక్ లైనక్స్‌లో కానివ్వండి దేంట్లో అయినా సరే. సో, మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో, అందుకే దీన్ని పోర్టబుల్ అని కూడా అంటారు. సో, పైథాన్ అనేది పవర్‌ఫుల్ అనమాట. లైక్ దీంట్లో ఏంటంటే మనకి చాలా అడ్వాన్స్డ్ టూల్స్ అనేవి ఉంటాయి. మెమరీ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. గార్బేజ్ కలెక్టర్ ద్వారా బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. లిస్ట్ డిక్షనరీ అని టూల్స్ ఉంటాయి. స్లైసింగ్, ఎక్స్ట్రాక్టింగ్, మ్యాపింగ్ అని. సో, అందుకే పైథాన్ అనేది పవర్‌ఫుల్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ లైబ్రరీ యుటిలిటీస్. సో, దీంట్లో మనకి ఏముంటాయంటే చాలా కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఆల్రెడీ ప్రీగాట్ చేసినవి. దాన్ని మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో, అది దీని యొక్క ఫిఫ్త్ ఫీచర్ అనమాట. సో, నెక్స్ట్ ఇంకా సిక్స్త్ వచ్చేసి థర్డ్ పార్టీ యుటిలిటీస్. సో, దీన్ని మనం లైక్ ఎలా చెప్పాలి పైథాన్ అనేది సోర్స్ కోడ్ ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి చాలామంది డెవలపర్స్ అనేది ఏం చేస్తూ ఉంటారు చాలా ఇది కొత్తవి చేస్తూ ఉంటారు. సో, దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో, సెవెంత్ వన్ వచ్చేసి అది మిక్సబుల్ అనమాట. లైక్ దీంట్లో ఏంటంటే మనం పైథాన్‌లో ఫంక్షనబిలిటీ వాడుకోవచ్చు. అలాగే వేరే ఎన్విరాన్మెంట్స్‌లో వేరే సిస్టమ్స్‌లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది ఈజీ టు యూజ్, ఈజీగా యూస్ చేసుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ మనకి పైథాన్ యొక్క ఫీచర్స్ అనమాట. దీంట్లో మనకి జీయూఐ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తుంది. డైనమిక్ మెమరీ అలొకేషన్ ఉంటుంది. సో, ఇవన్నీ మనకి పైథాన్ యొక్క ఫీచర్స్ అనమాట. సింపుల్‌గా చెప్పుకోవాలంటే మనకు పైథాన్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి.